హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం లండన్లో టవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. సో ఇది థేమ్స్ రివర్ మీద ఉందన్నమాట. సో ఈ టవరు దీని గురించి మనకి డీటెయిల్స్ మన వినోద్ చెప్తారు. హాయ్ వినోద్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. గుడ్ మార్నింగ్ వినోద్. వినోద్, ఈ టవర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది టవర్ బ్రిడ్జ్ అంటారు. సో మనకి జనరల్గా లండన్ అనగానే లండన్ బ్రిడ్జ్ అని గుర్తొస్తుంది. బట్ లండన్ బ్రిడ్జ్ అనేది ఇది కాదు, దీని యాక్చువల్ నేమ్ వచ్చేసి టవర్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్ అనేది ఇంకోటి ఉంది, అది నెక్స్ట్ మనం ముందరికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. సో లండన్లో థేమ్స్ నది దాటడానికి స్టార్టింగ్ లండన్ బ్రిడ్జ్ ఉండేది. అది తర్వాత రాను కొలాప్స్ అయిపోయింది. సో దాని తర్వాత ఫస్ట్గా దీన్ని బిల్డ్ చేద్దామని ఇనిషియేట్ చేశారు అరౌండ్ 1800s ఆర్ సంథింగ్. సో టైం నాకు కరెక్ట్గా తెలీదు. సో షిప్స్ వచ్చినప్పుడు అది దాటడానికి మనకి దాన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారంటే మధ్యలో ఆ బ్రిడ్జ్ ఏదైతే కనిపిస్తుందో పైంది కాదు కింద కనిపిస్తుంది. సో షిప్స్ వచ్చినప్పుడు షిప్స్ కానీ చిన్న పెద్ద బోట్లు వచ్చినప్పుడు అది ఇట్లా లెగుస్తుంది. సో అది షెడ్యూల్ టైమ్స్ ఉంటాయి, అది ఎప్పటికీ ఆపరేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా మనకి 130కి ఆ బ్రిడ్జ్ లిఫ్ట్ ఉంటుంది. సో అది వచ్చినప్పుడు అటు ఇటు ట్రాఫిక్ ఆపేస్తారు అండ్ దెన్ బ్రిడ్జ్ లేపి అండ్ దెన్ అగైన్ దే విల్ టేక్. ఇప్పుడు బ్రిడ్జ్ మీద బస్సెస్ అన్ని వెళ్తుంటాయి కదా, అవి ఆగుతాయా? అప్పుడు ట్రాఫిక్ మొత్తం అక్కడ ఆపేస్తారు అనమాట. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు వచ్చే ట్రాఫిక్ ఇటు సిగ్నల్ అటు సిగ్నల్ ఉంటుంది, అక్కడితో ఆపేస్తారు 10 minutes. ఆ ఇంటర్వెల్ వాళ్ళు షెడ్యూల్ చేసుకుని సైరన్ వేసి, ఇదివరకు అది మోటార్ ద్వారా తిప్పేవాళ్ళు, ఇప్పుడు అది ఇప్పుడు ఆటోమేటిక్. సో దాని మోటార్స్ అన్ని కింద అటు ఇటు పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, దాని కింద ఉంటాయి మనకి. సో దాని బ్రిడ్జ్ లిఫ్టింగ్ మెకానిజం అయింది. సో మనం ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ ఇంజిన్ రూమ్స్ కాటికి వెళ్తామో అప్పుడు కనిపిస్తుంది అదంతా. సో మనకి టవర్ బ్రిడ్జ్ లోకి ఎంట్రీ ఉంటుందా? ఇప్పుడు మీకు పైన అక్కడ బ్లూ కలర్లో మెష్ లాగా కనిపిస్తుంది కదా, సో కింద నుంచి స్టెప్స్ పైకి ఉంటాయి. సో స్టెప్స్ ఎక్కి ఆ పైన మనకి ఆ బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీద నడవచ్చు. అక్కడ దాని మీద మనకి గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది, సో వీ కెన్ సీ డౌన్ అనమాట. అలాగా. సో మీరు చూస్తే అక్కడ 2 flags కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి యూనియన్ జాక్ అంటారు, యూకే ఫ్లాగ్. అండ్ దెన్ మనకి పక్కన రైట్ సైడ్ వైట్ కలర్ లో వచ్చేటప్పటికి అది ఇంగ్లాండ్ ఫ్లాగ్. థ్యాంక్ యూ వినోద్. థ్యాంక్స్. ఇది టవర్ బ్రిడ్జ్ పక్కన ఒక చిన్న కెనాల్ లాగా ఉంటుంది అన్నమాట. అక్కడ వచ్చేసి యాడ్స్ అన్నీ పార్క్ చేసి ఉంటాయి. సో యాడ్స్ అంటే ఈ స్మాల్ బోట్స్ ఓనర్స్ అన్నమాట. వాళ్ళు అక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. చూసారు కదా ఎంత రిచ్గా ఉన్నాయో ఇక్కడ. ఈ ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మొత్తం ఒకసారి చూద్దాం. హాయ్ అండి, ఇప్పుడు మనం ఇక్కడ టవర్ బ్రిడ్జికి అదర్ సైడ్ వచ్చామన్నమాట. సో ఇది థేమ్స్ రివరు, ఆ సైడ్ అంతా మనకి పియర్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి కింద లాక్స్ ఉన్నాయి, ఇవి వాటర్ లెవెల్ కంట్రోల్ చేస్తాయని చెప్తారు. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి ఇది, ఎక్సలెంట్. ఇక్కడే తెలుగు సినిమాలు కూడా షూటింగ్ జరుగుతాయని చెప్పారు. సో బెస్ట్ లొకేషన్, చాలా నైస్గా ఉంది వ్యూ. సో ఆ తర్వాత మేము టవర్ బ్రిడ్జ్ మీదకి ఎక్కాము. ఈ బ్రిడ్జ్ మీద వాక్ చేస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఎలా ఉందో. హాయ్ అండి, ఇప్పుడు మేము టవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాము, నేను వినోద్. మేమిద్దరం ఇక్కడ వాక్ చేయాలని డిసైడ్ అయ్యాము. అసలు ఈ వాక్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఫీలింగ్ అనమాట. కానీ ఈ వాక్ చేస్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీద అసలు ఫీలింగే వేరే లెవెల్లో ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది ఫీలింగు. చూడండి, ఈ క్రిస్మస్ పీరియడ్ ఇది, ఎంతమంది టూరిస్టులు ఉన్నారు. ఈ సైడు ఇక్కడ వచ్చేసి మనకి పాత్వే ఉందన్నమాట, దీని మీద మనం నడవచ్చు. చూసారు కదా రివర్ ఎలా ఉందో. సో కింద ఏమో మీకు రివరు, ఫెర్రీసు అన్నీ ఉంటాయి. ఈ పాత్ మీద మనం ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు నేను వినోద్ నడుస్తున్నాము.
ఈవెన్ ఈ టవర్ బ్రిడ్జికి ఒక ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. అది తీసుకుంటే మనం పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ లోపల ఇంజిన్ ఎలా ఉంది, ఎట్లా వర్క్ చేస్తుంది, మొత్తం మోటార్స్ అంతా చూడొచ్చు అనమాట. అసలు ఆ టవర్ మీద వాకింగే చూడండి ఎంత బాగుందో. ఎంతమంది వాక్ చేస్తున్నారు చూడండి. చాలామందికి లండన్లో ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనమాట. సో ఎంతోమందికి ఇక్కడ నాకు చాలామంది చెప్పారు, వాళ్ళందరికీ ఇది చాలా డ్రీమ్ డెస్టినేషన్ అంట. దీని మీద వాక్ చేయాలని ఉంది అని చాలామంది చెప్పారు. సో ఈరోజు మేము వాక్ చేస్తున్నాం. వీఆర్ వెరీ లక్కీ, దట్ ఈస్ గుడ్. వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ టవర్ మీద చూసారు కదా, మీకు బస్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ టవర్ వచ్చేసి స్ప్లిట్ అవుతుంది ఇన్ కేసు కింద ఏమన్నా ఫెర్రీస్, బోట్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఇక్కడ ట్రాఫిక్ ఆగుతుంది అనమాట. కానీ ఈరోజు వెదర్ చాలా బాగుంది. అది క్రిస్మస్ టైం కాబట్టి మీకు కొంచెం విండీగా కూడా ఉంది, బట్ ఇట్ ఈస్ ఓకే. బట్ ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇది మేము ఇప్పుడు టవర్ బ్రిడ్జ్ మధ్యలో ఉన్నామండి. మీకు వినోద్ పైకి చూపిస్తాడు చూడండి, అది సెకండ్ ఫ్లోరు. ఆ పైన కనిపిస్తుంది అది గ్లాస్ అన్నమాట. అక్కడి నుంచి అది టెంపర్డ్ గ్లాసు. అక్కడి నుంచి మీరు వాక్ చేయొచ్చు. ఆ గ్లాస్ మీద మీరు వాక్ చేసేటప్పుడు కిందంతా ట్రాఫిక్, మనం నడిచేది మొత్తం కనిపిస్తుంది. ఇది ఒక వండర్ఫుల్ ఫీలింగ్ అనమాట. దీనికి టవర్ బ్రిడ్జి ఈరోజు ఎంట్రీ టికెట్ వచ్చి 16 pounds ఉంది. సో దట్ మీరు పైకి వెళ్ళి మొత్తం మనం సెకండ్ ఫ్లోర్లో అలా వాక్ చేసుకొని చూడొచ్చు. ఆన్ ద సేమ్ టైం ఇప్పుడు మేము టవర్ బ్రిడ్జి కరెక్ట్గా సెంటర్లో ఉన్నామండి. కింద చూపిస్తారు ఇది. సో ఇది కింద ఫెర్రీస్, బోట్స్ వచ్చినప్పుడు ఇది పైకి లేస్తుంది అనమాట. బ్రిడ్జి రెండుగా డివైడ్ అయిపోతుంది, కింద వెళ్ళిపోతాయి, అప్పుడు మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది, రోడ్ అవుతుంది అనమాట. సో పైన చూసారంటే మీరు అక్కడ గ్లాస్ ఉందన్నమాట. సెకండ్ ఫ్లోర్లో మీరు పైన నుంచి ఆ గ్లాస్ వ్యూ మనం చూడొచ్చు. ఆ గ్లాస్ మీద మనం టూరిస్ట్ చాలామంది నడుస్తూ ఉంటారు. పైన నుంచి మీకు మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. సో వినోద్ గారు, ఆ సైడ్లో కనిపిస్తుంది ఆ బిల్డింగ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ బిల్డింగ్ అండి, అది సో ఇది లండన్లో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్. ఓకే, షార్డ్ అని దీని పేరు. సో దాంట్లో మనకి హోటల్స్, వర్క్ ప్లేసెస్, ఓకే, అందులోను పైన టాప్ ఫ్లోర్ లో మనకి వ్యూయింగ్ డెక్ ఉన్నాయి. ఓకే, సో వీ కెన్ పర్చేస్ ఎ టికెట్ అండ్ గో దేర్. ఓకే. సో ఈ కింద చూస్తే మనకి ఇదంతా క్రిస్మస్ మార్కెట్స్ ఉన్నాయి ఓకే, వరుసగా. సో నిన్న మనం టౌన్ హాల్, సిటీ హాల్ చూసాం, కొత్త సిటీ హాల్ అని. పాత సిటీ హాల్ ఇది ఇప్పుడు డిమాలిషన్ లో ఉంది. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నిన్న మనం ఐఎస్ఎల్ కేబుల్ కార్ చూసాం కదా, అక్కడ ఉంది. సో మీరు చూడొచ్చు లండన్ సిటీ సెంటర్ మొత్తం మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఎదురుగుండా ఇది చూస్తే నిన్న మనం కన్వేవర్లో బిల్డింగ్స్ చూసాం. సో దానికంటే ముందు సిటీలో ఉన్న ఆఫీసెస్ అన్ని ఇవి. సో ఆల్ ద స్కై స్క్రేపర్స్ ఆర్ హియర్. సో అన్నిటికన్నా పెద్ద బిల్డింగ్ వచ్చేటప్పుడు రీసెంట్ గా ఓపెన్ చేశారు, హొరైజన్ 22 అని. సో దెన్ వి హావ్ లాస్ట్ లో ఉన్న బిల్డింగ్. సో లాస్ట్ లో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది పెద్దది, అన్నిటికన్నా టాలెస్ట్ అది. సో దట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఆఫ్టర్ షార్ట్. సో దానికి ముందర మీరు చూస్తే వాకీ టాకీ బిల్డింగ్ లాగా ఒకటి ఉంది. ఆ బిల్డింగ్ దాన్ని వాకీ టాకీ బిల్డింగ్, వాకీ టాకీ అంటారు. చూస్తే మనకి వాకీ టాకీ షేప్ లో ఉంది. పైన టవర్స్ కూడా ఉన్నాయి, ఆ స్పోక్స్ కూడా వస్తాయి పైకి. సో దాని ముందు కూడా మీరు చూస్తే టాప్ ఫ్లోర్ లో ఒక గార్డెన్ ఉంటుంది, అండ్ దెన్ దాని ముందు వ్యూయింగ్ డెక్, దాని పేరు స్కై గార్డెన్. స్కై గార్డెన్ పైన. ఓకే, యా. దెన్ ఇక్కడ మీరు చూస్తే లండన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్. సో గర్కిన్ అంటారు దాని పేరు. బుల్లెట్ షేప్ లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది మీకు అక్కడ, బుల్లెట్ షేప్ లాగా ఉంది. దాన్ని ఏమంటారు? గర్కిన్ అంటారు. గర్కిన్ బిల్డింగ్. గర్కిన్ అంటే చిన్న కుకుంబర్స్ ఉంటాయి ఇక్కడ. సో దాన్ని గర్కిన్ అంటారు. ఆ షేప్ లో బిల్డింగ్ షేప్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, వెరీ గుడ్. యా. దెన్ మన కింద చూస్తే హోటల్స్ అట్లాంటివి ఉన్నాయి, పాత హోటల్స్. దెన్ మెయిన్ స్పాట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ టవర్ ఆఫ్ లండన్ ఉంది. సో టవర్ ఆఫ్ లండన్ ఏంటంటే ఇదివరకు ఒక ప్రిజన్, ఇది రోమన్స్ టైం నుంచి ఉంది. సో స్టార్టింగ్ లో ప్రిజన్ గా వాడారు, ఇలా ప్యాలెస్ గా వాడారు. సో అట్లా వేరియస్, ఇట్ టుక్ వేరియస్ ఫార్మ్. కరెంట్ గా ఇది రాయల్ ఫ్యామిలీకి చెందిన జ్యువెల్స్ అన్ని స్టోర్ చేస్తానికి పెట్టుకుంటారు. ఇది అలా క్రోన్స్, అట్లాగే కార్నేషన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇందులో ఉంటాయి. సో దాంతో పాటు మనకి ఫేమస్
ఫేమస్ కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇట్ ఇస్ కరెంట్లీ ప్రెసెంట్ ఇన్ వన్ ఆఫ్ ద క్రోన్. సో ఆ క్రోన్ లోపల ఉన్న కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడ చూడొచ్చు మనం లోపలికి వెళ్తే. సో కొన్నిసార్లు ఒరిజినల్ ఉంటుంది, కొన్నిసార్లు దాని డూప్లికేట్ కూడా ఉంది అక్కడ. సో ఇట్ విల్ బి ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్ విల్ బి దేర్. ఈ విషయం మాకు తెలీదు. ఓకే, కొన్నిసార్లు ఒరిజినల్, కొన్నిసార్లు డూప్లికేట్. ఆ విషయం మాకు తెలీదు. చాలా నైస్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూడొచ్చు బోట్స్ వస్తున్నాయి ఇవి. ఓకే, థేమ్స్ రివర్లో బోటింగ్ అనమాట ఇది. ఇవి డైరెక్ట్గా కింద నుంచి వెళ్ళిపోతాయి. వీటికి ఇది ఓపెన్ చేయాలని. సో దీనికి హైట్ చిన్నదైతే కనుక వెళ్ళిపోతాయి. కొన్ని పెద్ద షిప్స్ వస్తాయి. సో అట్లాంటివి వచ్చినప్పుడు దీనికి దాని ఫ్లై మాస్ట్ కానీ ఏదైనా తగులుతాయి. సో అట్లాంటప్పుడు వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు. ఆ బుకింగ్ చేసుకున్నప్పుడు ఇట్స్ ఎ ఫ్రీ ఆర్ పెయిడ్ సంథింగ్ ఉంది. సో అది వచ్చినప్పుడు ఇలా షెడ్యూల్ టైమ్స్ ఉంటాయి, వీళ్ళు బుక్ చేసుకోవాలి. సో దెన్ ఇట్ విల్ గో అప్. సో బేసిక్గా మనకి చూస్తే అక్కడ సిమెంట్ బ్రిడ్జ్ ఉంది మనకి, అది లండన్ బ్రిడ్జ్. ఇది టవర్ బ్రిడ్జ్. మనం ఉన్నది టవర్ బ్రిడ్జ్, అక్కడ ఉన్నది లండన్ బ్రిడ్జ్. మాక్సిమం షిప్స్ ఇప్పుడు వచ్చేది అక్కడ వరకే. ఒకప్పుడు లండన్ ట్రాన్స్పోర్ట్ అంతా రివర్ మీదే జరిగేది. సో ఆ టైంలో ఈ బ్రిడ్జెస్ బాగా యూజ్ అయినాయి. సో ప్రెసెంట్ ఓన్లీ టూరిజం పర్పస్ జరుగుతుంది. బట్ ఒకప్పుడు ఆ రివర్ ట్రాన్స్పోర్ట్ మొత్తం జరిగేది. సో బోట్స్ అయ్యి మొత్తం రివర్ అక్రాస్ వెళ్ళాయి. సో ప్రెసెంట్ ఒక 2 షిప్స్ ఉన్నాయి. 2 యాట్స్ అంటారు, షిప్స్ కూడా కాదు, యాట్స్ ఆర్ బోట్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో అవి ఆ పైర్ వరకు వెళ్తాయి అన్నమాట. సో వచ్చి ఆ పైర్ దగ్గర డాక్ చేసుకుని ఎక్కించుకుని మళ్ళీ తీసుకెళ్తాయి. ఆ టైంలో ఇది ఓపెన్ అవుతుంది. సో అంటే అదే లాస్ట్ స్టాపింగ్, ఎందుకంటే అది దాటి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ సిమెంట్ బ్రిడ్జ్ ఉంది, అది ఓపెన్ అవుతుంది. ఓకే, లాజిక్ కరెక్ట్ గానే ఉంది. రైట్ రైట్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇది టవర్ బ్రిడ్జ్ పక్కనే ఉన్నటువంటి ఒక పాత్వే అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీకు వచ్చి ఒక ఫెరీ వచ్చి బ్రిడ్జిని క్రాస్ చేసేది చూద్దాం. బ్రిడ్జ్ ఎలా ఓపెన్ అవుతుందో చూస్తూ ఉండండి. ఈ మూమెంట్ కోసం మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేసాము. చూడండి. సో బ్రిడ్జ్ అలా స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అది మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అవ్వగానే అటువైపు ఉన్నటువంటి ఫెర్రీ ఇటు పక్క వస్తుంది అన్నమాట. వన్స్ ఆ ఫెర్రీ క్రాస్ చేయగానే మళ్ళీ బ్రిడ్జి క్లోజ్ అయిపోయి యాజ్ యూజువల్గా వస్తుంది. సో ఈ టైంలో ట్రాఫిక్, బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది అన్నమాట. వాళ్ళు సిగ్నల్స్ ఇచ్చి స్టాప్ చేస్తారు. యాక్చువల్గా ఈ ఫెర్రీ బ్రిడ్జ్ క్రాస్ చేయడం అనేది ఎవ్రీడే ఉండదు. దానికి కొన్ని షెడ్యూల్స్ ఉంటాయన్నమాట. సో మనం ఆ షెడ్యూల్ టైంలోనే చూసి, ఆన్లైన్లో చూసి ఆ టైంకి వెళ్తే మాత్రమే మనం దీన్ని క్యాప్చర్ చేయగలం. సో ఎప్పుడంటే అప్పుడు జరగదు, పర్టికులర్ షెడ్యూల్స్లోనే జరుగుతుంది అన్నమాట. సో చూశారు కదా, ఆ ఫెర్రీ ఎలా స్లోగా క్రాస్ చేసి వచ్చిందనమాట. అది క్రాస్ చేయగానే నెక్స్ట్ బ్రిడ్జి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూసేది బరో మార్కెట్. ఈ బరో మార్కెట్ అనేది ఒక ఫుడ్ మార్కెట్ అనమాట. సో లండన్లోనే చాలా ఫేమస్ మార్కెట్.
అది క్రిస్మస్ టైంలో ఈ లైటింగ్స్ అంతా వేయడం వల్ల ఇంకా చాలా బాగుంది. సో లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూసేది చీజ్ అన్నమాట. చీజ్ ఎలా అమ్ముతున్నారో చూడండి. రకరకాల చీజెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. చెప్పు బనానాస్ మీద చాక్లెట్స్ వేసేస్తారు. చెస్ట్నట్స్ క్రిస్మస్ టైంలో వస్తాయి. చెస్ట్నట్స్ ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్. ఇప్పుడు మనం లండన్లో క్రిస్మస్ లైట్స్ చూద్దాం. సో ఈ క్రిస్మస్కి కొన్ని ఏరియాస్లో బాగా లైట్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. చూద్దాం ఎలా ఉంది. ఇప్పుడు మనం చూసేది కోవెంట్రీ మార్కెట్ అంటారు. ఈ కోవెంట్రీ మార్కెట్ని క్రిస్మస్ టైంలో చాలా బాగా డెకరేట్ చేయడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, అసలు ఆ లైటింగ్ ఎలా ఉందో చూడండి. ఒక అద్భుతమైన ప్రపంచంలాగా ఉంటుంది అన్నమాట ఇది. ఎంజాయ్. థియేటర్స్ ఏరియా అన్నమాట కొద్దిగా. ఇది ట్రఫెల్గర్ స్క్వేర్ అంటారు దీన్ని. ఇది లండన్లోని ఒక ఫేమస్ అట్రాక్షన్. క్రిస్మస్కి ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది లండన్లోని క్రిస్మస్ మార్కెట్. ఇది ట్రఫెల్గర్ స్క్వేర్ పక్కనే ఉంటుంది అన్నమాట.
తర్వాత ఇది స్కేటింగ్ చేసే ప్లేస్ అనమాట. ఓకే, ఈ క్రిస్మస్ టైంలో ఈ స్కేటింగ్ అరేంజ్ చేస్తారు ఇక్కడ. ఇది చైనా టౌన్ అండి. ఈ చైనా టౌన్ అనేది లండన్లో ట్రఫల్గర్ స్క్వేర్ పక్కనే ఉందన్నమాట. ఈ లోపలంతా చైనీస్ షాప్స్, చైనీస్ మార్కెట్స్ ఉంటాయి. ఇప్పుడు చూసేది మనం క్రిస్మస్ లైట్స్. ఇవి ఏంజల్ లైట్స్ అంటారు. ఇది మెయిన్ రిజెంట్ స్ట్రీట్, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ ఆ సెంటర్స్లో చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇది క్రిస్మస్ టైంలోనే ఈ లైట్స్ అనమాట. ఈ లైట్స్ చూడటానికి కోసం స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళు. ఈ ప్లేస్ పేరు పికాడిల్లీ సర్కస్. ఇది లండన్లోనే చాలా ఫేమస్ స్క్వేర్ అన్నమాట. ఇది ఇక్కడ చూశారు కదా, చాలా లైవ్లీగా ఉంటుంది ఈ ప్లేస్. ఇది వచ్చి హీరో స్టాట్యూ. హీరోస్ మూవీస్ వస్తుంది కదా, దాంట్లో చూపిస్తాడు. ఇక్కడ చూశారు కదా, ఇదంతా క్రిస్మస్ లైట్స్ స్పెషల్గా అరేంజ్ చేశారనమాట. ఈ లైన్ అంతా చాలా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. సో వాళ్ళు ప్రతి షాపు ఒక్కొక్క థీమ్తో వస్తారనమాట క్రిస్మస్ లైట్స్కి. చాలా బాగుంటుంది ఇది, చూడండి. Why?